విషయంలోకి వద్దాము. ఒక ఊర్లో ఇద్దరు అబ్బాయిలు, రాజు గోపి అని ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు. రాజు కూడా ఉన్నత చదువు ఇంకొంచెం ఎక్కువ చదువుకున్నాడు. తనకి అంటే బాగా హైయర్ ఎడ్యుకేషన్ చేసినప్పటికీ కూడా తను ఏంటి అంటే విలేజ్లో ఉన్నటువంటి తన పొలాన్ని చూసుకోవాలి, వ్యవసాయం మీద తనకి ఎక్కువ ఇష్టం అన్నట్టు. సో తనేంటి అంటే తనకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాలను సాగు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ సాగిపోతుంది అన్నట్టు రాజుకి. పక్కనే గోపికి కూడా 10 ఎకరాల స్థలం ఉంది. ఈ రాజుకి ఏంటి అంటే సాఫీగా తెలిసిన తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ప్రికాషన్స్ తీసుకుంటూ పంటను మంచిగా సాగు చేస్తున్నాడు. మంచి లాభం వస్తుంది, దిగుబడి బాగుంటుంది, అంతా ఓకే. గోపి కూడా పక్కనే రాజు పొలం పక్కనే ఒక 10 ఎకరాల పొలం ఉంది తనకి. కానీ ఈ 10 ఎకరాలలో దాదాపు 8 ఎకరాల వరకు బండరాయి ఉంది. అంటే సాగుకు పనికి రాకుండా ఉంది. ఒక 2 ఎకరాలు మాత్రమే 8 ఎకరాల వరకు ఒక గుట్టలాగా ఉంది అన్నట్టు. ఒక 10 ఎకరాలేమో తనకి 2 ఎకరాలేమో సాగుకు అనుకూలంగా ఉంది. అయితే ఇతనికి ఎప్పుడు ఏంది అంటే ఎప్పుడు అసహనము, బాధ. అంటే తనకి 2 ఎకరాలు ఉంది అన్న దానికంటే కూడా రాజు 10 ఎకరాల సాగు భూమి ఉంది, నాకు 10 ఎకరాలు ఉండి ఏం లాభం, అందులో 2 ఎకరాలే పనికొస్తుంది కదా నాకు అని చెప్పేసి ఎప్పుడు చూడు ఆ రాజు మీద ఈర్ష, ద్వేషము, ఎప్పుడు అతన్ని అంటే ఏ ఒక్క చిన్న కారణం తోటైనా సరే తను తిట్టాలనే ప్రయత్నం చేస్తుండేవాడు. ఊకే సూటిపోటి మాటలతోటి. ఈవెన్ ఒక రాజు యొక్క పశువులు పొరపాటున గోపి పొలంలోకి వెళ్తే వాటిని రాజు మీద ఉన్నటువంటి కోపంతో వాటిని బాగా కొట్టేవాడు, మూగజీవాలను కూడా చూడకుండా. ఈ విధంగా ద్వేషము, పగ, ప్రతి చిన్న విషయానికి రెండింటి మధ్య గట్లు, ఒక మనిషికి అడుగు పెట్టినా కూడా పంచాయతీ పెట్టుకోవడం. ఇలా ప్రతిరోజు ఏదో గొడవ, ఏదో అంటే ఇదంతా ఏంటంటే ఈర్ష ద్వేషంతో కూడినటువంటి గొడవ. తనకు సరిగ్గా పంట పండట్లేదు, 2 ఎకరాలే నాకు యూజ్ అవుతుంది అన్నీ అన్నట్టు. ఒకరోజు రాజు బాగా ఆలోచించాడు, ఇలా రోజు గొడవలు పడితే ఎట్లా పక్క పొలాలలో, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి అని చెప్పేసి ఆలోచించి గోపి దగ్గరికి వెళ్ళాడు. సరే గోపి, నీ పొలం సరిగ్గా సాగు భూమి ఎక్కువ లేదనే కదా నీ బాధ. సరే మనం పక్కన ఉంటున్నాం, పక్క ఇళ్ళు, పక్క పొలాలు, ఒక్కూరి వాళ్ళం, ఇట్లా జీవితాంతం ఎన్నాళ్ళు మనం గొడవలు పడుకుంటూ ఉంటాం. నా 10 ఎకరాల భూమి నీకు ఇచ్చేస్తాను, నీ 10 ఎకరాల భూమి నాకు ఇవ్వు అని చెప్పాడు. ఫస్ట్ గోపి అవాక్కయ్యాడు. అదేంటి మంచిగా పండే 10 ఎకరాల భూమి నాకు ఇస్తా అంటున్నాడు, నాది బండరాయి ఉంది, పెద్ద గుట్టు ఉంది, ఈ భూమి తనకు కావాలంటున్నాడు అని చెప్పేసి కాస్త ఆలోచించి అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే నాకు ఈజీగా 10 ఎకరాల భూమి వచ్చేస్తుంది కదా, మంచి పంట పండే భూమి అనుకుని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇక రాజు కూడా హ్యాపీ అవుతాడు అన్నట్టు. ఇప్పటి నుంచి గోళలు ఉండవు, గొడవలు ఉండవు, ఏదో ఒకటి అని చెప్పేసి హ్యాపీ అయిపోతాడు. ఇద్దరు పొలాలు మార్చుకుంటారు. మార్చుకున్న తర్వాత గోపి ఏం చేస్తాడు, మంచిగా రాజు పొలంలో ఆ 10 ఎకరాలని సాగు చేసుకుంటూ తను పంట బాగా చేతికి వస్తుంటుంది. తను హ్యాపీగా, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కోపం, పగ, ద్వేషం, బాధ ఇవన్నీ లేకుండా సాఫీగా హ్యాపీగా ఉంటుంటాడు. ఇక రాజు పొలం తీసుకున్న తర్వాత అందులో 8 ఎకరాలు పెద్ద గుట్టే ఉంది, ఆ 2 ఎకరాలు. ఇక తను పొలం మార్చుకున్న తర్వాత పంట వేయాలి అన్న ఆలోచనని విరమించుకున్నాడు. ఇంకా పంట వేయలేదు. ఇక్కడ పంట వేయకుండా ఆలోచించాడు, ఈ 8 ఎకరాలు పెద్ద బండరాయి ఉంది కదా అని చెప్పేసి ఒకసారి బాగా ఆలోచించి దీన్ని ఏం చేద్దామా అని ఆలోచించి ఒకసారి బాగా ఆ రాళ్ళ గురించి, వాటి యొక్క నాణ్యత గురించి బాగా తెలిసినటువంటి ఒక 2-3 సైంటిస్టులను తీసుకొచ్చి రాతిని చూపిస్తాడు అన్నట్టు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ రాయి చేత అందమైనటువంటి శిల్పాలు తయారు చేయొచ్చు, కంకర తయారు చేసుకోవచ్చు. సో ఇలా దానిలో ఉన్నటువంటి ఇది ఇంతకు మించి దీన్ని ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కంకర చేసి అమ్ముదాము అంటే మారుమూల గ్రామంలో అది పెద్ద రాబడి వచ్చినటువంటి విషయం కాదు. కాబట్టి ఏం చేయాలి, దాన్ని శిల్పాలుగా మారుద్దాము అన్న ఉద్దేశంతో గొప్ప శిల్పుల్ని, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శిల్పుల్ని సంప్రదించి ఆ రాళ్ళని తొలిచి ఒక్కొక్క రాయిని అందంగా శిల్పాలుగా తయారు చేయడం మొదలుపెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చాడు. కొద్ది కాలంలోనే మంచి గిరాకీ వచ్చేసింది, మంచి పేరు వచ్చేసింది. సో రాజకీయ నాయకుల శిల్పాల కోసం, నాయకులు, చనిపోయినటువంటి నాయకుల శిల్పాల కోసం, తర్వాత దేవతా శిల్పాల కోసం అన్ని రకాలైనటువంటి వాళ్ళు అతనికి ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే బాగా పాపులర్ అయిపోయాడు. శిల్పాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. అద్భుతమైనటువంటి శిల్పాలు వచ్చేస్తున్నాయి కొండల నుంచి.
బాగా గిరాకీ పెరిగిపోయింది, ఊహించిన దానికంటే డబ్బులు ఎక్కువ వచ్చాయి, వ్యవసాయం చేసిన దానికంటే కూడా డబ్బులు ఎక్కువ వచ్చాయి. సో మన వాళ్ళ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేశారు శిల్పాలు. దేశవ్యాప్తంగా తనకి ఒక ముద్ర పడిపోయింది. ఎక్కడ ఎవరికి అవసరమైనా సరే స్టాచ్యూస్ తనకి గిరాకీ రావడం మొదలైంది. చాలా తక్కువ కాలంలోనే డబ్బు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు అన్నీ వచ్చేసి మంచి కారు, ఇల్లు, బంగ్లా, స్టేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది కథ. సో ఇక్కడ రాజుకి ఏం కనిపించింది అంటే 10 ఎకరాల పొలం మార్చుకున్న తర్వాత, అంతకంటే ముందు గోపికి కేవలం 10 ఎకరాలలో బండరాయి అనేది తీసేసి 2 ఎకరాలే ఉంది అని అందులో పొలాన్ని మాత్రమే చూశాడు. రాజు తీసుకున్న తర్వాత ఏంది అంటే అందులో పొలాన్ని వదిలేసి బండరాయినే చూశాడు. ఆ తర్వాత తను ఆలోచన చేసి తను కంప్లీట్ డైవర్ట్ అయిపోయి ఈ రకంగా ఆ బండరాయిని ఉపయోగించాడు. దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? సో ప్రతి దాని నుంచి కూడా మనం ఒకటి నేర్చుకోవచ్చు. ప్రతి ప్రతికూలాన్ని కూడా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. మనం కాస్త ఆలోచిస్తే, మనం కాస్త పదును పెడితే, మనం కొంచెం సహనంతో ఉంటే ప్రతికూలాలను కూడా మనకు అనుకూలంగా మార్చుకొని విజయాలని చేజిక్కించుకోవచ్చు అన్నది మనకి ఇక్కడ రాజు యొక్క స్టోరీ మనకు చెప్తుంది. సో నిజంగా కూడా మన జీవితంలో ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి, ఎవరికైనా సరే ఎవరి స్థాయిలో వాళ్ళ ప్రతికూలాలు ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అడిగేసిన కాడ ప్రతి క్షణం ఫెయిల్యూర్స్ ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి చోట మనకి పరీక్షలు ఎదురవుతుంటాయి, సవాళ్ళు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి అంటే చూడండి, తాడు పట్టుకున్నా పాము అవుతుంది అంటాం, అవునా కదా? సో మనం ఏదైతే ఏ లక్ష్యంతో అయితే వెళ్తుంటామో ఆ లక్ష్యం మనకి రివర్స్లో అంటే తిప్పి కొడుతుంటది. ఒకనొక దశలో ఇంకేం మా వల్ల కాదేమో అనిపిస్తుంటది. అన్ని ప్రతికూలాలు ఎదురవుతుంటాయి. కానీ అప్పుడే మనం నిగ్రహంగా ఉండాలి, అప్పుడే మనం ఆలోచించాలి, అప్పుడే సరైనటువంటి ప్రణాళిక వేయాలి, అప్పుడే సహనంతో ఉండాలి, అప్పుడే మన మీద మనకు నమ్మకంతో ఉండాలి. మనం కనుక తలుసుకుంటే ప్రతి ప్రతికూలం మనకు అనుకూలమై మన విజయానికి ఒక సోపానంగా మారుతుంది. ఈ స్టోరీలో గోపి ఎంతసేపు బండరాతిని వదిలేశాడు. ఆ బండరాయిని ఒక పెద్ద ప్రతికూలంగానే భావించిండు. ఆ ప్రతికూలాన్ని ఎలా అధిగమించాలనే విషయాన్ని వదిలేశాడు. దాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, ఈ రాతిని ఇంక నేను ఏం చేయగలను, దీని నుంచి నేను ఎలా లాభాన్ని పొందగలను, ఇవన్నీ వదిలేసి అసలు దాని గురించి దాన్ని ఒక రాయిలాగానే చూశాడు. రాజు ఏం చేశాడు? ఓకే, రాయి ఉంది, రాయిని మాత్రమే చూశాడు. మరి రాయిని నేను ఏం చేయాలి, దీన్ని ఇంకే రకంగా నేను ఉపయోగించుకోవాలి, దీని నుంచి ఇంకే నేను ఎన్ని రకాలుగా నేను దీన్ని ఉపయోగించుకోగలను అని చెప్పేసి దాని మీద పరిశోధన చేశాడు, సెర్చ్ చేశాడు, నలుగురిని కలిశాడు. ఆ పనికిరాయి రాయిని కూడా పనికొచ్చే శిలగా మార్చాడు. ఇద్దరి ఆలోచనలు ఎంత తేడా ఉంది. కొంతమంది ఏమో పరిస్థితులు కొంచెం తారుమారు కాగానే, ప్రతికూలాలు ఎదురు కాగానే, సమస్యలు ఎదురు కాగానే కుదేలవుతారు. కుదేలైపోయి మా దురదృష్టము, దేవుడు మమ్మల్ని కనికరించట్లేడు, దేవుడు మంచులకి కష్టాలు పెడతాడు, నాకు అన్ని కష్టాలే, నా తలరాత బాలేదు, పక్కనోళ్ళుది అదృష్టం బాగా కలిసి వచ్చింది, ఇలా తమ అసమర్థతని రకరకాల కారణాల చేత కప్పిపుచ్చుకుంటుంటారు. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, విజేతలు ప్రతి ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. నా లైఫ్లో కూడా నేను చాలా ప్రతికూలాలతోటి సహవాసం చేశా, ప్రతికూలాలతోటి కలిసి ప్రయాణం చేశా నేను. కానీ ఎక్కడ భయపడిపోలే. ప్రతిదాన్ని అధిగమించడానికి ట్రై చేశా, ప్రతిదాన్ని ఓర్పుగా భరించాం, ప్రతిదాని నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు మన వాళ్ళెవరో, మందెవరో, శ్రేయోభిలాషులు ఎవరో, శత్రువులు ఎవరో, మంచి ఎవరో, చెడెవరో, అసలు ఏది మంచి ఏది చెడు అనేది మనల్ని ఇంకా పరిపూర్ణంగా మారుస్తుంది, మనల్ని ఇంకా రాటు తెలుస్తుంది, మనం ఇంకా చాలా ఎలాబొరేటెడ్, మన ఆలోచనలు చాలా విశాలం అవుతాయి. సో దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. మనం రెడీగా ఉంటే ప్రతి ప్రతికూలం కూడా మనకి సలాం కొడుతుంది. చూడండి, ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, కష్టాలని కన్నీళ్ళని తాగుతూ బతికినోళ్ళు, ఆకలి కడుపులతోటి, ఆకలి పేగుల అరుపులతోటి నిద్రపోయినోళ్ళు, ఇక వాళ్ళు ఏం చేస్తాము అన్న స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. వాళ్ళకి ఎదురైన ప్రతి సవాలుని స్వీకరించారు. ప్రతి కష్టాన్ని, ప్రతి ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకుంటూ దాని మీదనే అడుగుపెట్టి పైకెక్కడం మొదలుపెట్టారు. సో అవన్నీ మనం ఎదుగుతున్నటువంటి దారిలో మనకు స్టెప్స్గా మారాలి, మనోబలం మనకు ఉండాలి, ఆలోచన విధానం మారాలి, ప్రతి దాంట్లో పాజిటివ్గా చూడడం మొదలు పెట్టాలి. ప్రతికూలాలన్నీ అనుకూలాలై మనని విజయం వైపు నెడుతాయి, విజయం వైపు మనం పరిగెత్తగలుగుతాం. కాబట్టి
సో ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనం మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతికూలాలని మనకు అనుకూలంగా మార్చుకొని మనం విజేతలుగా నిలబడవచ్చు. సో మీరందరూ కూడా ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఎదురైతే కుంగిపోకుండా వాటికి సవాలు విసిరి వాటి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని ముందుకు పయనిస్తారని నేను ఆశిస్తున్నాను. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. ఇంకొక విషయం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.